3 నెలల నుంచి ఒక 17 సంవత్సరాల అమ్మాయిని ప్రలోభన పెట్టి ఆ అమ్మాయిని లొంగ తీసుకొని మత్తు పదార్థాలు ఇచ్చి ఆ అమ్మాయిని మానభంగం చేసిన తర్వాత కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు కేసు నమోదు చేస్తలేరు. హోమ్ మినిస్టర్ ఏమో మన రేవంత్ రెడ్డి అట్లాంటి మూర్ఖుని తెచ్చుకున్నందుకు ఈ రోజు తెలంగాణలో ఆడబిడ్డలకు న్యాయం అనేది లేదు. ఇదే మా బాపు కేసీఆర్ గవర్నమెంట్ లో దిశ కేసులో 3 రోజులలో మట్టు పెట్టిండ్రు. 3 నెలల నుంచి అమ్మాయి ఇక్కడ హైదరాబాద్ లో తిరుగుతున్న కేసు అనేది నమోదు చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? నువ్వు మాత్రం నీ కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ఆడబిడ్డలం కాదు, భారతదేశంలో ఉన్న ఆడబిడ్డలమందరము నిన్ను బొందబెట్టి నీ మంత్రి పదవి ఫస్ట్ నిన్ను సస్పెండ్ చేయాలి. మోదీ ఏదైతే హిందూ అంటాడు కదా, బేటీ బచావ్ బేటీ పడావ్ అంటే నిన్ను ఇదే స్టేజ్ మీద ఇదే పేరేడ్ గ్రౌండ్ లో నిన్ను సస్పెండ్ చేస్తేనే మా అందరం ఆడబిడ్డలం ఊరుకుంటాము. తక్షణమే వానికి అరెస్ట్ చేయాలి, లోపటేయాలి, అమ్మాయి వాళ్లకు రక్షణ ఇయ్యాలి. అంటే న్యాయం మాట్లాడితే ఎవరైనా న్యాయం అనేది గొంతు విప్పితే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. అంటే అరాచకాలు తెలంగాణలో కాదు భారతదేశం మొత్తంలో ఇట్లాంటి బీజేపీ ప్రభుత్వం వస్తే ఎట్లా ఉంటుందో చూపిస్తుండ్రు. కాబట్టి తెలంగాణలో బీజేపీనైనా కాంగ్రెస్ నైనా బొంద పెట్టే వరకు వదిలిపెట్టేది లేదు.